ఎట్లనైనా చేసి ఇలా మనం చికెన్ తినాలి. పక్కింటి బాబాయ్ ఉన్నాడు కదా, ఆ బాబాయ్ని ఎట్లనన్నా ఒకటి వేసి చికెన్ ప్లాన్ చేసి చికెన్ తెప్పిద్దాం. అబ్బాయి అన్ని మటర్లు పిల్లం అని చంపినాయి, లవర్ చంపింది, అమ్మని చంపిరాట, నాన్నని చంపిరాట. అవన్నీ ఏమున్నాయి ఈ మధ్యన. పొలాన్ని పెళ్లి చేసుకున్నామంటే భయపడతా చెప్పు అనుకుంటా. పక్కింటి బాబాయ్ పండుకున్నాడు కదా, బాబాయ్ చెవులా ఈ చీపిరి పుల్లలు పెట్టి లేపుదాం బాబాయ్. దారే చెల్ల పోయి లేపుదాం బాబాయ్. Oh no! No, 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 no. Gapada sa 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 gapada pada pada. బయట దొరికినాయి బాబాయ్. ఎక్కడే డబ్బులు? బయట రోడ్ మీద వాళ్ళము పారేసిపోయి, అందుకని తీసుకొని వచ్చిన. మంచి పని చేసిన. ఏం చేద్దాం? చికెన్ తెచ్చుకుంటాం. తీసుకొస్తాం. అది కనుకొని అర్ధ కిలో చికెన్ కొట్టు. అర్ధ కిలో ఉన్నదా? అర్ధ కిలో ఉన్నది. ఇక చికెన్ మనం చేద్దాం. నువ్వు ఉల్లిగడ్డలు, నేను మిరపకాయలు వేయ దూసింది వేసేది. దీనికి మంచిగా మసాలా వేసి, ఉల్లిగడ్డలు వేసి, మిరపకాయలు వేసి మాంసం గోలించుకొని తిన్నాం. మిరపకాయలు కోసిన చేతితోటి నాకని ఊరుతానే, నాకు కళ్ళు మందపడేయానే. అయిందా? కోసిరా మంచిగా? మంచిగా చెప్తానే పక్కనేమన్నా అన్నావా? ఏమన్నా దక్కను మంచిగా పీస్ తిందాం. లెగ్ పీస్, చెస్ట్ పీస్,
ఇంకేం కావాలి? లెగ్ పీసా, ఫిష్ పీసా? లెగ్ పీస్ కావాలా? సరే చూడు కానీ ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనం స్టవ్ అంటు పెట్టుకోవాలి. తర్వాత కంచులు పెట్టుకోవాలి, నూనె పోసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కొంచెం జరగాలి వస్తుంది కాబట్టి జరి వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, చేసుకున్నా మంచిగా తింటే మంచిగా ఉంటుంది. పొద్దునైతే బాగా అల్లం వేసుకోవాలి. వేసుకొని సరే ఫస్ట్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి. సరే బాబాయ్. చికెన్ వేసుకోవాలి. సరే బాబాయ్. కలుపుకున్నాడే బాబాయ్. వాసనకు మగుమలు ఆడుతోంది. తిన్నాం. వేసుకొని తిందాం ఇక. పుట్టి నాకొక్క ముద్ద, నీకొక్క ముద్ద, అక్కకొక్క ముద్ద. నేను కొంచెం పెద్దగా ఎక్కువ వేసుకుంటా. నీకొక్క పీసు, అక్కకు 3 పీసులు. నేను పెద్దను కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటా. సూపర్ అన్నా. తిన్నావా? తినరు కానీ సపరేట్ కూడా నోరు మూసుకొని అది కూడా కరెక్ట్గా తినరు. సపరేట్ లేకుండా తినరు. చూడు ఎట్లున్నారు. ఎవరి పైసలు కానీ దొరికినాయి. కమ్మగా అబ్బా మనం ముగ్గురం ఉన్నాం. అందులో దొంగలే ఒకరు తీసుకొని తిన్నాను వల్ల సపరేట్గా. ఎట్లున్నది మరి? నేను ఆడితే మొత్తం గంజులు కూడా నాటాలి, అట్లా ఉంటది. ఎప్పుడు పైసలు దొరికినా కూడా నాకు ఇట్లా తీసుకొచ్చి ఇవ్వాలి. మంచిగా మనం వండుకొని తిందాం. ఓకేనా? సరే ఇది నాది అయిపోయింది. నేను మంచిగా కడుక్కుంటాను ఇక చేతులు. మీరు తినండి తినండి. అరే పర్సులో పైసలు ఉన్నాయి. పర్సులో పైసలు లేవు. పైసలు అంటే ఎవరైనా నా పైసలతో చికెన్ తీసుకొచ్చి మంచిగా నాకనే వినిపించాను అనిపించి మీరు తక్కువ కాదే. అక్కడేనా? సరే మంచిగా ఉన్నారు ఇద్దరు. సరే తినరు ఇక.